అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6th క్లాసు డే 24 ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా పిక్నిక్ స్టూడెంట్ యాక్టివిటీస్ ఏంటో చూద్దాము. యాక్టివిటీ 1, టీచర్ డివైడ్స్ ద చిల్డ్రన్ ఇంటూ 2 గ్రూప్స్. టీచర్ గారు పిల్లల్ని 2 గ్రూపులుగా విభజిస్తారు. ప్రొవైడ్ పిక్చర్ కార్డ్స్ టు ఈచ్ గ్రూప్. ప్రతి గ్రూప్కి కొన్ని పిక్చర్ కార్డ్స్ ఇస్తారు. అలో ద చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇన్ దేర్ పెయిర్ వర్క్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ రెస్పాండింగ్. పిల్లల్ని ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటట్టు ఒకరికొకరు డిస్కషన్ చేసుకుంటూ క్వశ్చన్లు అడగాలి, రెస్పాండ్ అవ్వాలి. ఇందులో ఒక గ్రూప్ వచ్చేసరికి చూద్దాము. అను ఏమంటుందంటే, హే బాను, లుక్ ఎట్ దట్ జిరాఫీ, ఇట్స్ సో టాల్. ఆ జిరాఫీ చూడు ఎంత పొడవుగా ఉందో. అప్పుడు బాను అంటుంది, వావ్, ఇట్స్ సో టాల్, ఐ కెనాట్ బిలీవ్ హౌ లాంగ్ ఇట్స్ నెక్ ఈజ్. అది ఎంత పొడవుగా ఉందో నేను నమ్మలేకపోతున్నాను. డూ యూ థింక్ ఇట్ కెన్ టచ్ ద క్లౌడ్స్. నువ్వు అది క్లౌడ్స్ని టచ్ చేస్తుందని అనుకుంటున్నావా? అప్పుడు అను అంటది, హా మేబీ, అవును అవ్వచ్చేమో, బట్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఫర్ ఈటింగ్ లీవ్స్ ఫర్ టాల్ ట్రీస్. కానీ అది పొడవాటి చెట్ల యొక్క ఆకులను తినడానికి అనుకుంటాను అని చెప్పాను. నెక్స్ట్ బాను, దట్స్ అవసమ్. That's awesome. I wish I could be that tall to reach high places. నేను కూడా పొడవుగా ఉంటే హై ప్లేసెస్కి వెళ్ళేదాన్ని, అంటే ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళేదాన్ని. ఈ విధంగా బాను అను మధ్య సంభాషణ జరిగింది. యాక్టివిటీ 2లో వచ్చేసరికి రీడ్ ద వర్డ్స్ విత్ మీనింగ్స్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, వాటికి ఇంగ్లీష్ మీనింగ్ ఇచ్చారు. తెలుగు ఏంటో చూద్దాము. బ్రైట్ అంటే కాంతివంతమైన. బ్రైట్ అంటే మీనింగ్ వచ్చేసరికి ఫుల్ ఆఫ్ లైట్, అంటే కాంతివంతమైన. నెక్స్ట్ స్పాటెడ్ అంటే గమనించడం. సా ఆర్ నోటీస్డ్ సంథింగ్, గమనించడం. నెక్స్ట్ మోటార్ సైకిల్ అంటే 2 వీలర్, అంటే 2 చక్రాలు ఉండే బండి. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ అంటే ప్లేస్ వేర్ పీపుల్ సెండ్ అండ్ రిసీవ్ మెయిల్స్. ప్రజలందరూ ఎక్కడైతే వాళ్ళ మెయిల్స్ని తీసుకోవడము, అదేవిధంగా ఇవ్వడం చేస్తారో, లెటర్స్ కూడా, దాన్ని మనం పోస్ట్ ఆఫీస్ అంటాం. మార్కెట్ అంటే ప్లేస్ వేర్ పీపుల్ బై అండ్ సెల్ థింగ్స్. కొనడము, అమ్మడము, వస్తువులను కొనడం, అమ్మడం చేసే ప్లేస్ని మార్కెట్ అంటాం. స్నాక్స్ అంటే స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ ఈటెన్ బిట్వీన్ మీల్స్, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే లంచ్, డిన్నర్, వాటి మధ్యలో తినేటువంటి ఫుడ్ ఐటమ్స్ని స్నాక్స్ అంటాము. హెలికాప్టర్ అంటే ఏ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ దట్ ఫ్లైస్ యూజింగ్ లార్జ్ బ్లేడ్స్ ఆన్ టాప్, అంటే పొడవాటి రెక్కలతోటి ఉండే పైకి ఎగిరేటువంటి ఒక వెహికల్ని మనం హెలికాప్టర్ అంటాము. సీషోర్ అంటే ద ల్యాండ్ అలాంగ్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీ ఆర్ ఓషన్, సముద్రపు తీరము అంటాము సీషోర్ అంటే. నెక్స్ట్ ఎక్సైటింగ్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్ ఫన్, అంటే ఆసక్తికరంగా ఉండేదాన్ని ఎక్సైటింగ్ అని అంటాము. ఈ విధంగా యాక్టివిటీ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యాక్టివిటీ 3లోకి వస్తే రైట్ డిక్టేషన్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్ని చదివించి మనము పిల్లల చేత డిక్టేషన్ రాపించవలసి ఉంటుంది. చూడండి, వర్డ్స్ ఏంటంటే బ్రైట్ డే, స్పాటెడ్, మోటార్ సైకిల్, అడ్వెంచర్ అంటే ఇంకా కొంచెము అంటే కొత్తగా చేయడం అనమాట. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్, మార్కెట్, స్నాక్స్, పోస్ట్ ఆఫీస్, హెలికాప్టర్, సీషోర్, ఎక్సైటింగ్, స్పాటెడ్. ఈ విధంగా టూ వర్డ్స్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఇచ్చారు. ఇక్కడ స్పాటెడ్ ఉంది, ఇక్కడ స్పాటెడ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది, 2 ఉన్నాయి. కాబట్టి చదువుకోండి జాగ్రత్తగా. ఈ విధంగా మనకు డే 24కి సంబంధించి స్టూడెంట్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.